ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 23/7/2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు సమయానికి తమ ఇంటికి తిరిగి వెళ్ళాలి. అందుకే స్మృతి వేగాన్ని పెంచండి. ఈ దుఃఖధామాన్ని మర్చి శాంతిధామాన్ని మరియు సుఖధామాన్ని స్మృతి చేయండి. ప్రశ్న: ఏ ఒక్క గూహ్యమైన రహస్యాన్ని మీరు మనుషులకు వినిపించినట్లయితే వారి బుద్ధిలో అలజడి మొదలవుతుంది? జవాబు: వారికి గూహ్యమైన రహస్యాన్ని వినిపించండి. అదేమిటంటే, ఆత్మ ఇంత చిన్న బిందువు, అందులో సదాకాలపు పాత్ర నిండి ఉంది. అది పాత్రను అభినయిస్తూనే ఉంటుంది. అది ఎప్పుడూ అలసిపోదు. మోక్షం ఎవరికి లభించదు. మనుషులు ఎంతో దుఃఖాన్ని చూసి మోక్షం లభిస్తే మంచిది అని భావిస్తారు. కానీ అవినాశి ఆత్మ పాత్రను అభినయించకుండా ఉండలేదు. ఈ విషయాన్ని విని వారి లోపల అలజడి మొదలవుతుంది. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు తండ్రి అర్థం చేయిస్తారు. ఇక్కడ ఉన్నది ఆత్మీక పిల్లలు. తండ్రి ప్రతిరోజు అర్థం చేయిస్తారు. ఈ ప్రపంచంలో పేదవారికి ఎంతటి దుఃఖం ఉంది. ఈ వరదలు మొదలైనవి వచ్చినప్పుడు పేదవారికి దుఃఖం కలుగుతుంది. వారి సామానులకు ఎటువంటి పరిస్థితి ఏర్పడుతుంది? దుఃఖం అయితే కలుగుతుంది కదా. అపారమైన దుఃఖాలు ఉన్నాయి. షౌకారులకు సుఖముంది, కానీ అది కూడా అల్పకాలికమైనదే. షౌకారులు కూడా రోగగ్రస్తులుగా అవుతారు. మరణాలు కూడా చాలా జరుగుతాయి. ఈరోజు ఫలానా వారు మరణించారు, ఈరోజు ఇది జరిగింది, ఈరోజు ప్రెసిడెంట్గా ఉంటారు, రేపు గద్దెని వదలాల్సి వస్తుంది. అందరి చుట్టుముట్టి వారిని దింపేస్తారు. దీనివల్ల కూడా దుఃఖం కలుగుతుంది. బాబా అన్నారు, ఈ దుఃఖధామంలో ఏ రకాల దుఃఖాలు ఉన్నాయో దుఃఖాల లిస్ట్ను తయారు చేయండి. పిల్లలైన మీకు సుఖధామం గురించి కూడా తెలుసు. ప్రపంచానికి ఏమీ తెలియదు. దుఃఖధామాన్ని సుఖధామాన్ని వారు పోల్చలేరు. తండ్రి అంటారు, మీకు అన్నీ తెలుసు, వీరు తప్పకుండా నిజమే చెప్తున్నారు అని కూడా ఒప్పుకుంటారు. ఇక్కడ ఎవరికైతే పెద్ద పెద్ద ఇల్లు ఉన్నాయో, విమానాలు మొదలైనవి ఉన్నాయో, వారు ఈ కలియుగం ఇంకా 40,000 సంవత్సరాలు కొనసాగనున్నది, ఆ తర్వాత సత్యుగం వస్తుంది అని భావిస్తారు. ఘోర అంధకారంలో ఉన్నారు కదా. ఇప్పుడు వారిని సమీపంగా తీసుకురావాలి. ఇంకా కొద్ది సమయమే మిగిలి ఉంది. వారు లక్షల సంవత్సరాలు అని చెప్పటం ఎక్కడా? మీరు 5,000 సంవత్సరాలు అన్నది నిరూపించటం ఎక్కడా? ఈ 5,000 సంవత్సరాల తర్వాత చక్రం రిపీట్ అవుతుంది. డ్రామా ఏమైనా లక్షల సంవత్సరాలు ఉంటుందా? ఏదైతే జరుగుతుందో అదంతా 5,000 సంవత్సరాలలోనే జరుగుతుందని మీరు అర్థం చేసుకున్నారు. కావున ఇక్కడ దుఃఖధామంలో వ్యాధులు మొదలైనవన్నీ ఉంటాయి. మీరు ముఖ్యమైన కొన్ని విషయాలు రాయండి. స్వర్గంలో దుఃఖం అన్న మాట కూడా ఉండదు. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తారు, మృత్యువు ఎదురుగా నిలబడి ఉంది. ఇది ఆ గీతా అధ్యాయమే కొనసాగుతుంది. తప్పకుండా సంగమ యుగంలోనే సత్యుగ స్థాపన జరుగుతుంది. తండ్రి అంటారు, నేను రాజులకే రాజులుగా తయారు చేస్తాను. మరి తప్పకుండా సత్యుగానికి చెందిన వారిగానే చేస్తారు కదా. బాబా మంచి రీతిలో అర్థం చేయిస్తారు. ఇప్పుడు మనం సుఖధామంలోకి వెళ్తాము. తండ్రి తీసుకుని వెళ్ళవలసి ఉంటుంది. ఎవరైతే నిరంతరం స్మృతి చేస్తారో వారే ఉన్నత పదవిని పొందుతారు. దాని కొరకు బాబా యుక్తులను తెలియజేస్తూ ఉంటారు. స్మృతి వేగాన్ని పెంచండి. కుంభమేళాకి కూడా సమయానికి వెళ్ళవలసి ఉంటుంది. మీరు కూడా సమయానికి వెళ్ళాలి. అంతేకాని త్వరగా వెళ్తారు అని కాదు. అలా కాదు. ఈ విధంగా త్వరగా చేయటం మన చేతుల్లో లేదు. ఇది డ్రామాలో నిశ్చితమై ఉంది. మహిమంతా డ్రామాదే. ఇక్కడ జీవజంతువులు మొదలైనవి ఎన్ని ఉన్నాయి? సత్యుగంలో అవి ఉండవు. అక్కడ
ఇవి ఉంటాయి అని లోపల ఆలోచించాలి. సత్యుగం అయితే గుర్తుకొస్తుంది కదా. సత్యుగ స్థాపనను తండ్రి చేస్తారు. చివరిలో జ్ఞానమంతా సారంలో బుద్ధిలోకి వచ్చేస్తుంది. ఉదాహరణకు బీజం ఎంత చిన్నగా ఉంటుంది, వృక్షం ఎంత పెద్దగా ఉంటుంది. అవి జడమైనవి, ఇవి చైతన్యమైనవి. దీని గురించి ఎవ్వరికీ తెలియదు. కల్పం యొక్క ఆయుష్ను ఎంత పెద్దగా చేసేసారు. భారతే ఎంతో సుఖాన్ని పొందుతుంది, అలాగే దుఃఖం కూడా భారతే పొందుతుంది. వ్యాధులు మొదలైనవి కూడా భారత్లో ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ మనుషులు దోమల వలె మరణిస్తారు, ఎందుకంటే ఆయుష్ తక్కువగా ఉంది. ఇక్కడ శుభ్రం చేసేవారు మరియు విదేశాల్లో శుభ్రం చేసేవారిలో ఎంతో వ్యత్యాసం ఉంది. విదేశాల నుండి మొత్తం ఆవిష్కరణలన్నీ ఇక్కడికి వస్తాయి. సత్యుగం పేరే ప్యారడైస్. అక్కడ అందరూ సతో ప్రధానంగా ఉంటారు. మీకు అన్నీ సాక్షాత్కారం అవుతాయి. ఇప్పుడు ఇది సంగం యుగం. ఈ సమయంలో తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు, అర్థం చేయిస్తూ ఉంటారు, కొత్త కొత్త విషయాలను వినిపిస్తూ ఉంటారు. తండ్రి అంటారు, నేను రోజు రోజుకు గుహ్యాతి గుహ్యమైన విషయాలను వినిపిస్తాను. ఇంతకుముందు ఇవేవి తెలియవు. బాబా ఇంత చిన్న బిందువు, వారిలో సదాకాలికంగా పాత్రంతా నిండి ఉంది. మీరు పాత్రను అభినయిస్తూ వచ్చారు. మీరు ఎవరికైనా తెలియజేస్తే వారి బుద్ధిలో ఎంతో అలజడి కలుగుతుంది. వీరు ఏం చెప్తున్నారు? ఇంత చిన్న బిందువులో మొత్తం పాత్ర అంతా నిండి ఉందా? ఆ పాత్రను ఎప్పుడు అభినయిస్తూనే ఉంటుందా? ఎప్పుడు అలసిపోదా? ఇది ఎవరికీ తెలియదు. అర్ధకల్పం సుఖం ఉంటుంది, అర్ధకల్పం దుఃఖం ఉంటుంది అని ఇప్పుడు పిల్లలైన మీకు అర్థమవుతూ ఉంటుంది. ఎంతో దుఃఖాన్ని చూసి మనుషులు అంటారు, దీనికన్నా మోక్షాన్ని పొందటం మంచిది అని. ఎప్పుడైతే మీరు సుఖంలో శాంతిలో ఉంటారో అక్కడ ఈ విధంగా ఏమైనా అంటారా? ఈ జ్ఞానం అంతా ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. ఏ విధంగా తండ్రి బీజమైన కారణంగా వారి వద్ద మొత్తం వృక్షానికి సంబంధించిన జ్ఞానం ఉంది. వృక్షం యొక్క మోడల్ రూపాన్ని చూపించారు. పెద్దదాన్ని ఏమైనా చూపించగలరా? బుద్ధిలోకి మొత్తం జ్ఞానం అంతా వచ్చేస్తుంది. మరి పిల్లలైన మీ బుద్ధి ఎంత విశాలంగా ఉండాలి, ఎంతగా అర్థం చేయించవలసి ఉంటుంది. ఫలానా ఫలానా వారు ఇంత సమయం తర్వాత పాత్రను అభినయించేందుకు మళ్ళీ వస్తారు. ఇది ఎంత పెద్ద విశాలమైన డ్రామా. ఈ మొత్తం డ్రామా అంతటిని ఎప్పుడూ ఎవరూ చూడలేరు కూడా. అది అసంభవం. దివ్య దృష్టి ద్వారా మంచివి చూడటం జరుగుతుంది. వినాయకుడు, హనుమంతుడు వీరంతా భక్తి మార్గానికి చెందినవారు. కానీ మనుషుల భావన ఉన్న కారణంగా వాటిని వదలలేకపోతారు. ఇప్పుడు పిల్లలైన మీరు పురుషార్థం చేయాలి. కల్పకృతం వల్లే పదవిని పొందేందుకు చదువుకోవాలి. పునర్జన్మలైతే ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిందేనని మీకు తెలుసు. మెట్లు ఎలా దిగారు అన్నది పిల్లలు తెలుసుకున్నారు. ఎవరైతే స్వయం తెలుసుకుంటారో వారు ఇతరులకు కూడా అర్థం చేయించడం మొదలు పెడతారు. కల్పకృతం కూడా ఇదే చేసి ఉంటారు. ఇలాగే మ్యూజియంను తయారు చేసి కల్పకృతం కూడా పిల్లలకు నేర్పించి ఉంటారు. పురుషార్థం చేస్తూ ఉంటారు, ఇకపై చేస్తూనే ఉంటారు. ఇది డ్రామాలో నిశ్చయించబడి ఉంది. ఈ విధంగా ఎంతోమంది తయారవుతారు. వీధి వీధుల్లోనూ ఇంటింటిలోనూ ఈ స్కూల్ ఉంటుంది. ఇది కేవలం ధారణ చేయవలసిన విషయం. మీకు 2 తల్లిదండ్రులు ఉన్నారు. అందులో పెద్ద ఎవరు అని అడగండి. వారిని దయ చూపించండి, కృప చూపించండి అని పిలుస్తారు. తండ్రి అంటారు, అడగటం వలన ఏమీ లభించదు. నేనైతే మార్గాన్ని చూపించాను. నేను మార్గాన్ని చూపించేందుకు వస్తాను. మొత్తం వృక్షమంతా మీ బుద్ధిలో ఉంది. తండ్రి ఎంతగా కష్టపడుతూ ఉంటారు. ఇంకా చాలా కొద్ది సమయమే మిగిలి ఉంది. నాకు సేవాదారులైన పిల్లలు కావాలి. ఇంటింటిలోనూ గీతా పాఠశాల ఉండాలి. వేరే చిత్రాలు మొదలైనవి పెట్టకపోయినా కేవలం బయట రాయండి. చిత్రము ఈ బ్యాచ్ ఒక్కటే సరిపోతుంది. చివర్లో ఈ బ్యాచే మీకు ఉపయోగపడుతుంది.
ఇది సూచనప్రాయమైన విషయం. అనంతమైన తండ్రి తప్పకుండా స్వర్గంనే రచిస్తారు అని తెలిసిపోతుంది. మరి తండ్రిని స్మృతి చేసినప్పుడే స్వర్గంలోకి వెళ్తారు కదా. మనం పతితులుగా ఉన్నాము, స్మృతి ద్వారానే పావనంగా అవుతాము, ఇంకే ఉపాయము లేదు అని కూడా అర్థం చేసుకున్నారు. స్వర్గం పావన ప్రపంచం. స్వర్గానికి యజమానిగా అవ్వాలి అంటే పావనంగా తప్పకుండా అవ్వాలి. స్వర్గంలోకి వెళ్ళేవారు మళ్ళీ నరకంలో ఎలా మునుకలు వేస్తారు? అందుకే మన్మనా భవ అని అంటారు. అనంతమైన తండ్రిని స్మృతి చేసినట్లయితే అంతిమతిని బట్టి గతి ఏర్పడుతుంది. స్వర్గంలోకి వెళ్ళేవారు వికారాల్లోకి వెళ్తారా? భక్తులు అంతగా వికారాల్లోకి వెళ్ళరు. సన్యాసులు కూడా పవిత్రంగా అవ్వండి అని అనరు. ఎందుకంటే వారు స్వయమే వివాహాలు చేయిస్తారు. నెలకు ఒకసారి వికారాల్లోకి వెళ్ళండి అని వారు గృహస్థులకు చెప్తారు. మీరు వివాహం చేసుకోకూడదు అని వారు బ్రహ్మచారులకు చెప్పరు. మీ వద్ద గాంధర్వ వివాహం చేసుకుంటారు. మళ్ళీ మరుసటి రోజే ఆట అంతమైపోతుంది. మాయ ఎంతగానో ఆకర్షిస్తుంది. ఎంతైనా పవిత్రంగా అయ్యే పురుషార్థం ఈ సమయంలోనే జరుగుతుంది. ఆ తర్వాత ప్రారబ్ధం లభిస్తుంది. అక్కడైతే రావణ రాజ్యమే లేదు. వికారీ ఆలోచనలే ఉండవు. వికారీగా రావణుడు చేస్తాడు, నిర్వికారిగా శివబాబా చేస్తారు. ఇది కూడా స్మృతి చేయాలి. ఇంటింటిలోనూ క్లాస్ ఉన్నట్లయితే అందరూ అర్థం చేయించేవారిగా అవుతారు. ఇంటింటిలోనూ గీతా పాఠశాలను తయారు చేసి ఇంటి వారిని తీర్చిదిద్దాలి. అలా వృద్ధి జరుగుతూ ఉంటుంది. సాధారణమైన వారు మరియు పేదవారు, వారు తోటివారు. గొప్ప గొప్ప వ్యక్తులకు చిన్న చిన్న వ్యక్తులు సత్సంగంలోకి రావటానికి కూడా సిగ్గుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంద్రజాలం చేస్తారు, సోదరీ సోదరులుగా చేస్తారు అని విన్నారు కదా. అరే, అది మంచిదే కదా. గృహస్థంలో ఎన్ని జంజాటాలు ఉంటాయి, ఎంతగా దుఃఖితులుగా అవుతారు. ఇది ఉన్నదే దుఃఖమయమైన ప్రపంచం. ఇక్కడ అపారమైన దుఃఖం ఉంది. మళ్ళీ అక్కడ సుఖం కూడా అపారమైనది ఉంటుంది. మీరు లిస్టు తయారు చేసే ప్రయత్నం చేయండి. 25-30 ముఖ్యమైన దుఃఖపు విషయాలను రాయండి. అనంతమైన తండ్రి నుండి వారసత్వాన్ని పొందేందుకు ఎంతగా పురుషార్థం చేయాలి? తండ్రి ఈ రథం ద్వారా మనకు అర్థం చేయిస్తారు. ఈ దాదా కూడా విద్యార్థియే. దేహదారులందరూ విద్యార్థులే. చదివించే టీచర్ విదేహి. మిమ్మల్ని కూడా విదేహీలుగా తయారు చేస్తారు. అందుకే తండ్రి అంటారు, శారీర అభిమానాన్ని వదులుతూ వెళ్ళండి. ఈ ఇల్లు మొదలైనవి ఉండవు. అక్కడ అన్నీ కొత్తవి లభించనున్నాయి. చివరిలో మీకు ఎన్నో సాక్షాత్కారాలు జరుగుతాయి. అటువైపు అటామిక్ బాంబుల ద్వారా వినాశనం ఎంతగానో జరుగుతుందని మీకు తెలుసు. ఇక్కడేమో రక్తపు నదులు ప్రవహిస్తాయి. అందుకు సమయం పడుతుంది. ఇక్కడ మృత్యువు చాలా చెడ్డది. ఇది అవినాశి ఖండం. మ్యాప్లో హిందుస్థాన్ ఒక మూల వంటిది. డ్రామానుసారంగా ఇక్కడి వాటి ప్రభావమే కనిపించదు. ఇక్కడ రక్తపు నదులు ప్రవహిస్తాయి. ఇప్పుడు ఏర్పాట్లు చేస్తున్నారు. చివరిలో వీరికి బాంబులను కూడా అప్పుగా ఇవ్వవచ్చు. అంతేకాని ఏ బాంబులను వేయటంతో ప్రపంచం అంతమైపోతుందో అవేమైనా అప్పుగా ఇస్తారా? మామూలు క్వాలిటీవి ఇస్తారు. అవసరమైన వస్తువులను ఎవరికైనా ఇవ్వటం జరుగుతుందా? వినాశనం అయితే కల్పకృతం వల్లే జరగవలసిందే. ఇదేమీ కొత్త విషయం కాదు. అనేక ధర్మాల వినాశనం, ఏకధర్మ స్థాపన జరుగుతుంది. భారత్ ఖండం ఎప్పుడు వినాశనాన్ని పొందదు. ఎంతో కొంత అయితే మిగులుతుంది. అందరూ మరణించినట్లయితే ప్రళయం జరిగినట్లే. రోజు రోజుకు మీ బుద్ధి విశాలంగా అవుతూ ఉంటుంది. మీపై ఎంతో గౌరవం ఉంటుంది. ఇప్పుడు అంతటి గౌరవం ఏమైనా ఉందా? అందుకే తక్కువ మంది పాస్ అవుతారు. ఎన్ని శిక్షలు అనుభవించవలసి వస్తుంది. మళ్ళీ రావటం కూడా ఆలస్యంగా వస్తారు అన్నది బుద్ధిలోకి రాదు. ఒకవేళ పడినట్లయితే చేసిన సంపాదన అంతా అంతమైపోతుంది. నల్లని వారిగా అయిపోతారు.
ఇక వారు నిలబడలేరు. ఎంతోమంది వెళ్ళిపోయారు, అలాగే ఎంతోమంది వెళ్ళిపోనున్నారు. ఒకవేళ పడినట్లయితే చేసిన సంపాదన అంతా అంతమైపోతుంది, నల్లని వారిగా అయిపోతారు. ఇక వారు నిలబడలేరు. ఎంతోమంది వెళ్ళిపోయారు, అలాగే ఎంతోమంది వెళ్ళిపోనున్నారు. ఈ పరిస్థితిలో శరీరం వదిలితే తమకు ఎటువంటి గతి లభిస్తుంది అన్నది వారు స్వయమే అర్థం చేసుకోగలరు. ఇక అర్థం చేసుకోవాల్సిన విషయం కదా. తండ్రి అంటారు, పిల్లలైన మీరు శాంతిని స్థాపన చేసేవారు. మీలోనే అశాంతి ఉన్నట్లయితే పదభ్రష్టులుగా అయిపోతారు. ఎవ్వరికి దుఃఖాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు. తండ్రి ఎంత ప్రేమగా అందరినీ పిల్లలు పిల్లలు అంటూ మాట్లాడతారు. వీరు అనంతమైన తండ్రి కదా. వీరిలో మొత్తం ప్రపంచానికి సంబంధించిన జ్ఞానం ఉంది. అందుకే దుఃఖాలు కదా. వీరిలో మొత్తం ప్రపంచానికి సంబంధించిన జ్ఞానం ఉంది. అందుకే కదా అర్థం చేయిస్తారు. ఈ ప్రపంచంలో ఎన్ని రకాల దుఃఖాలున్నాయి, లెక్కలేనన్ని దుఃఖపు విషయాలు మీరు రాయవచ్చు. ఎప్పుడైతే మీరు వీటిని నిరూపించి తెలియజేస్తారో అప్పుడు ఈ విషయం పూర్తిగా యథార్థమైందని అర్థం చేసుకుంటారు. ఈ అపారమైన దుఃఖాలను ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ దూరం చేయలేరు. దుఃఖముల లిస్ట్ ఉన్నట్లయితే ఎంతో కొంత బుద్ధిలో కూర్చుంటుంది. లేకపోతే విన్నట్లుగా వదిలేస్తారు. గొర్రెలకు ఏమి తెలుసు సూర్యమండలం యొక్క స్వరాలు అని ఇటువంటి వారి గురించి అంటారు. తండ్రి అర్థం చేయిస్తారు, పిల్లలైన మీరు ఈ విధంగా పుష్పాల వలె అవ్వాలి. ఎటువంటి అశాంతి అశుద్ధత ఉండకూడదు. అశాంతిని వ్యాపింపచేసేవారు దేహాభిమానులు. వారి నుండి దూరంగా ఉండాలి. వారిని మాట్లాడకూడదు కూడా. అచ్చా, మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఏ విధంగా చదివించే టీచర్ విదేహియో వారికి దేహబానం లేదో అదేవిధంగా విదేహిగా అవ్వాలి. శారీర భావాన్ని వదులుతూ ఉండాలి. వికారీ దృష్టిని మార్చి నిర్వీకారి దృష్టిని తయారు చేసుకోవాలి. సెకండ్ పాయింట్, మీ బుద్ధిని విశాలంగా చేసుకోవాలి. శిక్షల నుండి విముక్తులయ్యేందుకు తండ్రిపై మరియు చదువుపై గౌరవాన్ని ఉంచాలి. ఎప్పుడూ దుఃఖంనివ్వకూడదు, అశాంతిని వ్యాపింపచేయకూడదు. వరదానము, బ్రాహ్మణ జీవితం యొక్క న్యాచురల్ నేచర్ ద్వారా రాతిని కూడా నీటిగా మార్చేసే మాస్టర్ ప్రేమ సాగర్ భవ. ప్రేమ రాయిని కూడా నీరుగా మారుస్తుందని ప్రపంచంలోని వారు అంటారు. అలా బ్రాహ్మణులైన మీ న్యాచురల్ నేచర్ మాస్టర్ ప్రేమ సాగరము. మీ వద్ద ఆత్మీక ప్రేమ, పరమాత్మ ప్రేమ చెందిన ఎటువంటి శక్తి ఉందంటే దీని ద్వారా భిన్న భిన్న స్వభావాలను పరివర్తన చేయగలరు. ఏ విధంగా ప్రేమ సాగరుడు తమ ప్రేమ స్వరూపపు అనాది నేచర్ ద్వారా పిల్లలైన మిమ్మల్ని తమ వారిగా చేసుకున్నారో అలా మీరు కూడా మాస్టర్ ప్రేమ సాగరులుగా అయ్యి విశ్వాత్మలకు సత్యమైన నిస్వార్థమైన ఆత్మీక ప్రేమను ఇచ్చినట్లయితే వారి నేచర్ మారిపోతుంది. స్లోగన్, మీ విశేషతలను స్మృతిలో ఉంచుకొని వాటిని సేవలో పెట్టినట్లయితే ఎగిరే కలలో ఎగురుతూ ఉంటారు. అచ్చా, ఓం శాంతి.